నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. మాజీ మంత్రి జోగి రమేష్కు సిఐడి ఉచ్చు బిగుస్తుందంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సిఐడి అనుమతి లేకుండా అగ్రిగోల్డ్ భూములను అయితే ఆయన కొని అమ్మినట్టయితే కొన్ని ఆధారాలు దొరికాయి. దానికి సంబంధించి క్షేత్రస్థాయిలో కూడా ఎంక్వైరీ జరుగుతోంది అని కూడా వార్తలు వింటూ ఉన్నాం. మరి దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి టైంలో మనం చూసాము ప్రతి ఒక్క మంత్రి మీద కూడా అవినీతి ఆరోపణలు. ఇప్పుడు ముఖ్యంగా జోగి రమేష్ విషయాన్ని తీసుకున్నట్టయితే ఆయన కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు పొందడం కోసం చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళి దాడి చేసి మరి మంత్రి పదవిని దక్కించుకుంటున్నారు అని చెప్పి మనం వింటూనే ఉంటాము. సో ఆయన కూడా కొన్ని అక్రమాలు చేశారు, సిఐడి సీజ్ చేసిన అగ్రిగోల్డ్ భూములని కొని అమ్మారు అని చెప్పి దానికి సంబంధించి ప్రూఫ్స్ దొరికాయి అంటున్నారు. మరి ఎలా ఉంటుంది, క్షేత్రస్థాయిలో పరిశీలన జరుగుతుంది అని అంటున్నారు. సో అవన్నీ ప్రూవ్గానైతే ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? ఏం జరుగుతుందంటారు ఈ కేసులో? అసలు జోగి రమేష్ కనిపించడం లేదు. ఇప్పుడు అదే కదా, ఆయన ఏమైపోయాడో తెలియదు. భయపడి దాంకున్నాడా, లేకపోతే రాష్ట్రం వదిలి పక్క రాష్ట్రానికి వెళ్ళారా, ఆయన ఏం చేస్తున్నాడో ఎదురు చూడాలి అందరూ. అయితే ఈ జోగి రమేష్ మీకు గుర్తుంటే చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేశాడు, అర్ధరాత్రి చేయించారు, మీకు గుర్తుందా? అవును. ఆ కేసు ఇప్పుడు బయటకు వచ్చింది. ఆ కేసు అలా ఉండగా అసలు ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మీరు క్యారెక్టర్స్ చూడండి ఎలా ఉన్నారు. అందరూ అవినీతులు, అక్రమాలు, దౌర్జన్యాలు చేసేవాళ్ళు, లేకపోతే ఇప్పుడు పట్టుబడితే పారిపోయేవాళ్ళు. పట్టుబడతామంటే అందరూ ఇంచుమించు పెద్దిరెడ్డి, తర్వాత మనం చూసాం పిన్నెల్లి గోడ దూకి పారిపోలే, బెయిల్ తెచ్చుకున్నాడు అప్పుడు. కానీ ఇంక ఇప్పుడు తప్పించుకోలేకపోయాడుగా, జైల్లో ఉన్నాడు. అలాంటి పిన్నెల్లిని వెళ్ళి మాజీ ముఖ్యమంత్రి గారు వెళ్ళి పరామర్శిస్తే అక్కడ ఫ్లెక్సీలు పెడతారు ఈయన ఆహ్వానిస్తూ. అంటే ఒక తప్పు చేసిన వాడు జైల్లో ఉంటే వాడిని చూడడానికి ఒక మాజీ ముఖ్యమంత్రి వెళ్తే ఆ మాజీ ముఖ్యమంత్రికి ఒక ఆహ్వాన పత్రం, అక్కడ ఆయనకు ఫ్లెక్సీలు, నవ్వాలా ఏడవాలా. అంటే ఈయన వ్యవస్థ ఎట్లా ఉండింది, ఈ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో ఆయన ఎలా ఉన్నారు, ఆయన చుట్టూ ఉండే మంత్రులు ఎలా ఉన్నారు, ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు కళ్ళ కట్టినట్టు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ జోగి రమేష్ మీద ఇంకొక ఆరోపణ వచ్చింది. నాట్ ఓన్లీ జోగి రమేష్ కొడుకు, తర్వాత వాళ్ళ బాబాయ్, అందరూ ఏంటంటే ఇప్పుడు అగ్రిగోల్డ్ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని కొనకూడదు, అమ్మకూడదు అని అప్పట్లో కోర్టు తీర్పు ఉంది మనకి. ఉంటే ఇతను యాక్చువల్గా ఆ అగ్రిగోల్డ్ భూములకు పక్కనే ఒక భూమి కొని ఆ భూమి నెంబర్ సరిగా లేదని రెవెన్యూ అధికారుల దగ్గరికి వెళ్ళి అతనికి ఏ సైట్ కావాలనుకున్నాడు అగ్రిగోల్డ్ భూముల్లో ఆ సైట్ నెంబర్ వేయించుకున్నాడు. మీకు అర్థమైందా? వేయించుకుని అది మళ్ళీ ఏం చేశాడు, దాని చుట్టూ గోడ కట్టేసి అది మళ్ళీ వాళ్ళ వైసీపీ కార్యకర్తకే అమ్మేశాడు. ఆ వైసీపీ కార్యకర్త పేరు చైతన్య. విషయం అది. ఇవన్నీ ఇప్పుడు సిఐడి బయటకు తీసి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఇప్పుడు ఇవన్నీ బయటకు లాగింది. ఈ లాగడంలో ఇప్పుడు జోగి రమేష్ అరెస్ట్కి రంగం సిద్ధమై. మనం చెప్పొచ్చు విషయం ఏంటంటే, మీరు ఎవరిని తీసుకోండి, కొడాలి నాని భూమి ఆక్రమణ, పెద్దిరెడ్డి, ఇంకా అసలు ఆయన ఇది అది అని ఏం లేదు. ఆయన అన్నీ ఎమ్మెల్యే, మద్యం, మైనింగ్ కదా, ఇట్లా మొత్తం అన్నీ ఆయన. వాళ్ళ కొడుకు మిథున్ రెడ్డి, ఇంకా రోజా గారు అక్కడ ఆడదాం ఆంధ్రాలో 100 కోట్లు, ఇంకా మరి ఎందులో ఏం చేసిందో ఆవిడకి తెలియాలి. తర్వాత అంబటి రాంబాబు, అక్కడ బొత్స అయితే లక్షలు తీసేసుకున్నాడు ట్రాన్స్ఫర్స్ కోసం. ఇప్పుడు ఆ టీచర్లు అందరూ ఓడిపోయాక లబోదిబ్బోమంటున్నారు బొత్స దగ్గర. ఇంకా బొత్స ఎంత మొత్తం వైజాగ్ అన్నీ ఆక్రమించాడు కదా ఆయన. అసలు మనం ఎందుకు చెప్తున్నామంటే ఈవెన్ ఐఏఎస్ ఐపీఎస్లు కూడా ఈ విషయాల్లో అందరూ కూడా ఉన్నారు ఇన్వాల్వ్ అయ్యి. జవహర్ రెడ్డి అయితే 800 ఎకరాలు మనం చూసాము గిరిజనుల భూములు మొత్తం. అంటే ఒక మంత్రివర్గం కావచ్చు, ఆ మంత్రివర్గంలో గత మంత్రివర్గం, ఆ మంత్రివర్గాన్ని లీడ్ చేసే ఒక అధినేత కావచ్చు, అందరూ కూడా అక్రమాలు చేయడంలో, అన్యాయాలు చేయడంలో, భూ కబ్జాలు చేయడంలో, దందాలు చేయడంలో ఆరితేరిపోయి ఉన్నారు. అంటే ఒక గజ దొంగకి ఏదో అలీబాబా 40 దొంగల్లాగా అనుకోండి. ఈ ఒక గజ దొంగకి ఇంతమంది దొంగలు ఆయన కింద అసిస్టెంట్స్ అనమాట. దీన్ని ఎలా తీసుకోవాలి మనం? అంటే వీళ్ళందరూ రాష్ట్రాన్ని వీళ్ళు పాలించే వాళ్ళ, వీళ్ళందరూ రాష్ట్రాన్ని దోచేసుకుని ఈరోజు ఇట్లా పారిపోయి, అరెస్ట్ అంటే పారిపోతున్నారు. ఎందుకు? తప్పు చేయనప్పుడు ఎందుకు పారిపోతావు నువ్వు ఏ తప్పు చేయలేదయ్యా, నువ్వు పోలీసులకు దొరికి నీ వాదన వినిపించుకో, నువ్వు లాయర్లను పెట్టుకో. అంతేగాని మరి నిన్నటి వరకు వీళ్ళందరూ భూమి మీద ఉన్నారండి, ఎగిరెగిరి పడలా, మామూలుగా ఎగిరారు ఒక్కొక్కడు. అదంతా ఎవరిచ్చిన దన్నండి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిందేగా. కాబట్టి మనం చెప్తున్నది ఏంటంటే,
ఈరోజు ఈ అగ్రిగోల్డ్ ఇంకా ఏమున్నాయో మనకు తెలియదు. ఇప్పుడు బయటకు వచ్చింది ఇదే జోగి రమేష్ మీద. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద జరిగిన దాడి కావచ్చు, ఈ అగ్రిగోల్డ్ భూములు కొండం అమ్మడం వ్యవహారం కావచ్చు, ఇంకా చాలా ఉన్నాయి జోగి రమేష్ మీద. యాక్చువల్గా ఈ జోగి రమేష్ అనేవాడు ఏం చేశాడంటే, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేశాక విజయ గర్వంతో వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ముందు నిల్చున్నాడు. ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఆనందం కదా, చంద్రబాబు నాయుడు గారి మీద ఎవరైనా ఏదైనా చేస్తే ఆయన తిట్టినా కూడా ఆయన సంతోషం మీరు చూడక్కర్లా. ఆ మధ్యన ఒక వీడియో వచ్చింది, మీరు చూసారా? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశాక జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు ఒక ఎలక్షన్ మీటింగ్లోనో ఎక్కడో. మాట్లాడినప్పుడు ఏమంటాడంటే, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడంలో నాకేమీ లేదు, నా పాత్ర ఏం లేదు, నాకేం కక్ష లేదు ఆయన మీద. నేను అసలు విదేశాల్లో ఉండగా, నేను లండన్లో ఉండగా అరెస్ట్ చేశారని నవ్వుతాడు. అసలు ఆ మొహంలో ఆనందం మీరు చూడాలి ఆ వీడియో. అంటే ఒక శాడిస్టిక్ మెంటాలిటీ, అది నేను చెప్పొచ్చేది. అసలు వీడియో చూస్తే మీకు జగన్మోహన్ రెడ్డిని ఏమనాలి? ఇవాళ ఇడుపులపై వెళ్ళారండి ఆయన. ఓకే, విజయమ్మ గారు ఏడుస్తోంది, సరే ఏడుస్తోందో నటిస్తోందో మనకు తెలియదు ఆ విషయాలు, వాళ్ళ కుటుంబ వ్యవహారాలు వాళ్ళకే తెలియాలి. ఇవాళ తిట్టుకుంటారు, రేపు కలుస్తారు, మళ్ళీ ఎల్లుండి తిట్టుకుంటారు, మళ్ళీ కలుస్తారు. అది నాటకాల జనాల కోసం ఆడతారా లేకపోతే నిజంగా అంతేనా మనకైతే తెలియదు. సరే ఏడ్చింది ఆవిడ, ఏడిస్తే ఇట్లా దగ్గరికి తీసుకున్నాడు తల్లిని, వదిలేశాడు. ఎవరినో చూసి నవ్వుతాడు. నువ్వు వచ్చిన పరిస్థితి ఏంటి, ఆ నవ్వేంటి? అసలు జగన్మోహన్ రెడ్డి మెంటల్ స్థితి మీద అందుకే జనాలకి ఒక డౌట్ ఉందండి. ఇప్పుడు ఈయనకి తగ్గట్టు వీళ్ళందరూ అనమాట. అంటే ఇట్లా చేసి ఈ జోగి రమేష్ అనేవాడు గొప్పవాడు అయిపోయాడు. అది నేను చెప్పొచ్చే విషయం. ఒక నాయకుడికి ఇప్పుడు నిజంగా నాయకుడు అనేవాడు లేదా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నవాడు కిందవాడు తప్పు చేస్తే ఏం చేయాలండి? తిట్టాలి కదా. మొన్న చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వ పెన్షన్ల పంపిణీలో ఒక మినిస్టర్ భార్య ఆవిడ ఒక ఎస్ఐ మీద ఎగిరితే వెంటనే చంద్రబాబు నాయుడు గారు స్పందించి ఆ వార్నింగ్ ఇవ్వటం అయితే జరిగింది. మనం ఎందుకు చెప్తున్నామంటే ఆ తర్వాత కూడా ఇంకెవరో ఏదో తప్పు చేస్తే కూడా చంద్రబాబు నాయుడు గారు స్పందించారు. అది నాయకుడు అనేవాడు చేయాల్సిన లక్షణం. అది ఆ నాయకుడి లక్షణం. ఒక ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతగా భావించారు. ఎందుకంటే ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడే మనం తుంచలేదనుకోండి, రేపొద్దున పెద్దవయ్యాక అది పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తుంది, నాయకుడికి చెడ్డ పేరు తీసుకొస్తుంది. కాబట్టి అది అంటే చంద్రబాబు గారికి జగన్మోహన్ రెడ్డికి ఉండే వ్యత్యాసం మనం చెప్తున్నాం. అక్కడ ఆయన శాడిస్టిక్ ఆనందం అనాలి అటు సైడు. ఇటు సైడు ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా ఈయన దాన్ని ఖండించారు. మనం ఇలాంటివి ఎంకరేజ్ చేయాలండి. ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళ కార్యకర్తలకు ముందుగానే హెచ్చరిస్తున్నారు, మీరు ఎటువంటి ఇది అత్యుత్సాహాలు ప్రదర్శించద్దు, దేనికి కూడా అది కంట్రోల్లో పెట్టాలండి. పెట్టకపోతే పార్టీ పరిస్థితి ఇలా ఉంటుంది. ఇప్పుడు వైసీపీ ఇలా తయారవడానికి కారణం అదే. ఈ జోగి రమేష్ కేసులో కూడా ఇప్పటికే 3 అధికారులని కలెక్టర్ సస్పెండ్ చేశారు అంటున్నారు. మరి రేపో మాపో ఆయన కొడుకు కావచ్చు, వాళ్ళ బాబాయ్ మీద కూడా సిఐడి ఎంక్వైరీ ఉంటుంది అంటున్నారు. మరి ఎలా ఉండబోతుంది అంటారు? అంటే ఈయన ఒక్కడితోనే కాదు, చాలామంది కూడా ఒక పక్క ద్వారంపూడి కూడా త్వరలోనే అరెస్ట్ అవ్వబోతున్నారు అంటున్నారు. ఇప్పటికే పిన్నెల్లే అరెస్ట్ అయ్యారు, ఇంకా వరుస పెట్టి ఇలా మంత్రులు అరెస్ట్ అవుతూ పోతున్నారంటారా? ఈ కేసు ఇంకా త్వరితగతిన విచారణ జరిగే ఆస్కారం ఉందంటారా? జరగాలండి. మీరు చెప్పినట్టు 3 అధికారులు సస్పెండ్ అయ్యారండి. ఇప్పుడు ఇవన్నీ కూడా గుణపాఠాలు ఎవరికి కావాలి? ఇప్పుడు ప్రెజెంట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళ శాఖాధిపతులు కావచ్చు, లేదు వాళ్ళ నియోజకవర్గానికో లేకపోతే వాళ్ళ శాఖకి సంబంధించిన కన్సర్న్ మినిస్టర్ ఉంటారనుకోండి, వాళ్ళు ఏదైనా సంతకాలు పెట్టమన్నా, వాళ్ళు ఏదైనా తప్పు చేయమన్నా వాళ్ళు వెంటనే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళాలి కదా. ఎందుకే చెప్తున్నామంటే ఇవన్నీ కూడా ఒక గుణపాఠాలు, వాళ్ళకి లెసన్స్ అన్నమాట. వాళ్ళు ఇది సరిగా అర్థం చేసుకోవాలండి. ఆ రోజు వాళ్ళు తప్పు చేయబట్టి ఈరోజు ఆ 3 అధికారులు ఉద్యోగం కోల్పోతారు కదా, సస్పెండ్ అవుతారు, వాళ్ళకి విలువే ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఇలా వదిలే విషయాలు కాదు. ఇంకో పక్క పిన్నెల్లి అరెస్ట్ అయ్యారు, ఇప్పుడు ఈయన అరెస్ట్ అవుతాడు. రేపు పొద్దున్న ద్వారంపూడి చేసి అట్రాసిటీస్ అంతా ఇంత కాదు, మీరు చూశారు కదా. అసలు బియ్యం అమ్ముకోవడం ఏంటండి? పాలిష్ చేసేసి, రేషన్ బియ్యం పాలిష్ చేసి దాన్ని విదేశాలకు ఎగుమతి చేయడం ఏంటి? అదొకటేనా? అసలు అక్కడ అతనిదే రాజ్యం అంట. అసలు కాకినాడలో ద్వారంపూడిదే రాజ్యం. కాబట్టి ఇవన్నీ కూడా ఎవరిని స్పేర్ చేయకూడదండి. ఎంత త్వరితగతిని చేయగలిగితే వీళ్ళంత త్వరితగతిని ఈ కేసులన్నీ గబగబా ఇది చేసేసి వాళ్ళకి శిక్షలు పడిపోవాలి. అందరికీ కూడా మొత్తం ఏ మినిస్టర్స్ ఉన్నారో తప్పు చేసిన వాళ్ళు ఎవరిని కూడా వదలకూడదు. ఇప్పుడు కొడాలి నాని కేసులో ఇవాళ హైకోర్టు అతనికి 4 వారాలు వాయిదా వేసింది, 41A పెట్టమని చెప్పింది.
ప్రభుత్వానికి. కాబట్టి అంటే వాలంటీర్ల కేసులో. కాబట్టి ఏది వదలకూడదండి, త్వరితగతిన న్యాయం వచ్చేయాలంతే. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్.